ఏ ఆడపిల్లకైనా పుట్టినిల్లు అమ్మా నాన్న ఉన్నంత వరకేనా? ఇంటి అనుబంధం రక్తంతో ఉంటే అది అమ్మా నాన్నలతో మాత్రమే ఆగిపోవాలా? ఆడపిల్లకి పుట్టినిల్లు శాశ్వతం కాదా? ఏ ఆడపిల్లకైనా అమ్మా నాన్నల తర్వాత పుట్టినింటికి వెళ్లాలనిపిస్తుందా? అక్కడ ప్రేమగా పలకరించేవాళ్లు, ఆప్యాయంగా ఆహ్వానించేవాళ్లు ఉండాలని కోరుకుంటుంది. ఎందుకంటే అది రక్తంతో ముడిపడిన అనుబంధం, మనసులో నిలిచిపోయే ఆధారం. అమ్మా నాన్నలే కాదు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరూ ఉన్నంత వరకు ఆ ఇంటి తలుపులు ఆమె కోసం ఎప్పటికీ తెరిచే ఉండాలి. ఆడపిల్లకి పుట్టినిల్లు కేవలం అతిథి గృహం కాకూడదు, ఎప్పటికీ ఆహ్వానించే ఆశ్రయం కావాలి. కానీ ఇలా ఎంతమంది ఆడపిల్లలకి జరుగుతోంది? పుట్టినిల్లు ఆమె శ్వాసగా మొదలై జ్ఞాపకంగా ముగుస్తోంది. తల్లిదండ్రుల హృదయం ఉన్నంత వరకే పుట్టినిల్లు తలుపులు తెరిచి ఉంటున్నాయి. ఆడపిల్ల నడిచిన మేడలు ఆమెకు పరాయి అయిపోతున్నాయి. రక్తంతో కలిసిన అనుబంధం కాలంతో కరిగిపోయే బంధమవుతోంది. ఆమెకు పుట్టినిల్లు ఓ మధుర గీతంలా వినిపించి చివరికి మౌనం అయిపోతోంది. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఆడపిల్ల పుట్టినిల్లు ఎందుకొక రోజు పరాయి అయిపోతోంది? ఇది న్యాయమేనా? ఆలోచించండి. ఈ ప్రశ్న మీ హృదయాన్ని తాకిందా?